హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షరీఫ్ కార్ ఏసీ మెకానిక్. మన కాడికి కస్టమర్ ఫోర్డ్ ఫియో బండి తీసుకుని వచ్చారు. దీనికి ప్రాబ్లం ఏంటంటే డాష్బోర్డ్ లోపల కూలింగ్ లీక్ వస్తుంది. మనం ఇలా గేర్ రాడ్ కాడ మనం ఇలా చిన్న ప్యానల్ లేపేసి దానికి ఛార్జింగ్ ఉండిద్ది, ఆ జాక్ తీసేయాలి. దానికి లోపల 2 స్క్రూలు ఉంటాయి, అవి కూడా తీసేయాలి. తర్వాత మన సైడ్ని ఇలా కిప్పులు వస్తాయి, అవి కూడా తీసేయాలి. ఇది గట్టి లాగాలి. లాగేసిన తర్వాత దాని ప్యానల్ తీసేయాలి. ఛార్జింగ్ తీసేసిన తర్వాత మనం గేర్ రాడ్ కాడ డోమ్ ఉన్నదిగా, ఆ డోమ్ తీసేసి మనం సైడ్ పెట్టేసుకోవాలి. ఇలా మన అద్దం కాడ కూడా సన్నగా డోములు వస్తాయి, రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న. తర్వాత ఇలా గ్లో బాక్స్ పక్కన చిన్న డోములు వస్తాయి, వాటికి 2 స్క్రూలు ఉంటాయి, అవి కూడా తీసేయాలి. తర్వాత మనకి బానెట్ లాగే చోట కూడా డోమ్ ఉండిద్ది, ఆ డోమ్ కొద్దిగా సైడ్ కనుకొని ఒక 4-5 జాగులు ఉంటాయి, అవి కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత అక్కడ ఒక ఎర్త్ వైర్ కూడా ఉండేది, ఆ ఎర్త్ వైర్ కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి డాష్బోర్డ్కి రాడ్కి ఒక 10 నెంబర్ బోల్ట్ 2 వస్తాయి, అవి కూడా తీసేయాలి. అవి తీసేసిన తర్వాత మన సపోర్ట్కి గేర్ రాడ్ కాడ 13 నెంబర్ బోల్ట్లు వేసేసి రాడ్కి సపరేట్గా రాడ్లు ఉంటాయి, అవి కూడా తీసేయాలి. తర్వాత గేర్ రాడ్ కాడ కూడా 10 నెంబర్ నట్లు ఉంటాయి, అవి కూడా తీసేయాలి. దీనికి ఎందుకు తీస్తామంటే ఇది మనం డాష్బోర్డ్ తిరిగేసేటప్పుడు కొద్దిగా అడ్డం వచ్చింది, అందుకని మనం ఇలా సైడ్ను పనుకోబెట్టాలి. పనుకోబెట్టిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ తీసినట్టే ఇలా రైట్ సైడ్ కూడా రాడ్ తీసేయాలి. 13 నెంబర్ బోల్ట్లు తీసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఒక డోమ్ తీసేసాము, ఆ డోమ్కి ఒక 5-6 స్క్రూలు వస్తాయి, అవి కూడా తీసేసిన తర్వాత మనకి జాకులు, ఈసం కాడ ఉన్న జాకులు కనిపిస్తాయి. తర్వాత మనం చెప్పాం కదా గ్లోబాస్ కాడ ఉన్న డోములు చిన్న వాటికి 2 స్క్రూలు వస్తాయని, అంతే రైట్ సైడ్ కూడా ఉంటాయి. తర్వాత కూడా మనకి రాడ్కి చెప్పాం కదా 10 నెంబర్ బోల్ట్లు డాష్బోర్డ్కి, అవి కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి కింద డోమ్ ఒకటి ఉండిద్ది కదా, ఆ డోమ్కి సైడ్కి అనేసి దాని లోపల ఒక 5-6 జాకులు ఉంటాయి, అవి కూడా తీసేసేయాలి. తీసేసిన తర్వాత మనకి ఈసం కాడ కూడా 3 జాకులు ఉంటాయి. తర్వాత మనం స్టీరింగ్ బోల్ట్ కూడా తీసేయాలి. ఒక్కోసారి స్టక్ అయిపోయింది, ఒక్కోసారి ఇలా ఫ్రీగా వచ్చేసిద్ది. తర్వాత మిల్లర్ కాడ కూడా మనకు బోల్ట్ ఒకటి ఉన్నిద్ది. ఇలా ఏసీ పైపులు బయట, కూలెంట్ పైపులు దాని కింద 15 నెంబర్ నట్ ఒకటి వచ్చింది ప్లాస్టిక్ది, అది కూడా